భగవంతుడా, నిన్నే నమ్ముకున్నావు, మమ్మల్ని చల్లగా చూడు స్వామి. ఏమిటే, నా కాలు పట్ట ఎక్కడో జారిపోయింది. జారిపోయిందా? ఎక్కడ పోయింది? తెలియదమ్మా. ఈ గుళ్ళో కూర్చేటప్పుడు కూడా కాలుకున్నట్టు గుర్తు. ఏమిటే మరి అంత అజాగ్రత్త? శుభవాని శుక్రవారం పూట పోగొట్టావు. ఇంటికి వెళ్ళాక మీ నాన్నగారికి ఏమైనా సమాధానం చెప్పంటావు? ఆ అమ్మాయిని అనకండి, ఇది మీదేనా చూడండి. మాది ఇంకా నైవే. ఇది మరెవరికైనా దొరుకుంటే మళ్ళీ కంటపడేది కాదు. మంచిదానివి. నీ పేరేమిటమ్మా? సరస్వతి. సరస్వతి, రామ్మా, నిన్ను మా కారులో మీ ఇంటి దగ్గర దిగబడతాను. వద్దండి, మా ఇల్లు పక్కనే ఉన్న శ్రీహరిపురమే. నేను నడిచే వెళ్ళిపోతాను. శ్రీహరిపురమా? ఆ పేటలో మీకు చనిపోయిన శంకరయ్య గారు తెలుసుండాలి. మా నాన్నగారే. వాళ్ళమ్మాయివా? ఇంత క్రితం మీరు ఊటీలో ఉండేవాళ్ళు కదూ? అవునమ్మా. మా నాన్నగారు పోయిన తర్వాత మా అమ్మ నేను ఇక్కడే ఉంటున్నా. వారిని వస్తానమ్మా. ఆగమ్మా, ఏమిటంత అర్జెంటు? హార్ట్ అటాక్ వస్తే అమ్మని పక్కనే ఉన్న ఎంఎస్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఎంఎస్ హాస్పిటలా? అక్కడే వీళ్ళ అన్నయ్య మా కళ్యాణ్ డాక్టర్ చేస్తున్నాడు. అలాగా? ఆయనేనమ్మా మా అమ్మని బతికించారు. ఆయన లేకపోతే ఏమయ్యేదో. నేనే ఇంటికొచ్చి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. ఆ దేవుడే మనల్ని ఇలా కలిపాడు. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరామ్మా, మహాలక్ష్మిలా ఉన్నావు. వెళ్ళొస్తాను. అమ్మాయికి ఎంత భక్తి, ఎంత వినయం. అన్నయ్య, నేను ఎక్కువ రోజులు బతకననిపిస్తోంది. నా కోసం ఎవరూ బాధపడకండి. అవేం మాటలమ్మా? లేదన్నయ్య, నాకున్న విచారం వల్ల సరస్వతి పెళ్లి చూడకముందే వెళ్ళిపోతానేమోనని. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడతావు? సరసన ఒక ఇంటిదాన్ని చేయడానికే నేను శాయశక్తిలో ప్రయత్నిస్తున్నానమ్మా. నువ్వేం బాధపడకు, నిశ్చింతగా ఆరోగ్యం చూసుకో. నే పెళ్లి జరిపిస్తా కదా. నా పెళ్లికి ఇప్పుడు ఏం తొందర వచ్చింది? అమ్మ ఆరోగ్యం బాగుపడి ముందు ఇంటికి రానండి. ఆవిడికి జబ్బు తగ్గిపోవాలంటే నేనిచ్చే మందులు కుదురుగా పుచ్చుకోవాలి. ఆ నర్సుది క్రైస్తవ మతం. ఆవిడ చేత్తో మందులు పుచ్చుకొని పొమ్మంటుంది. ఎలా తగ్గుతుంది? క్షమించండి డాక్టర్, పాతకాలపు మనుషులు, మొదటి నుంచి ఆచారవంతులు. అందులోనూ ఇటువంటి విషయాల్లో మరీ మండిపట్టు పడతారు. ఈ లోకంలో జాతి మతాలు ఏమీ లేవమ్మా. అవన్నీ మన స్వప్రయోజనాల కోసం ఏర్పరచుకున్నవే. ఒకే ఒక జాతి, అదే మానవ జాతి. ఏమండి, మీరు చదువుకున్న వాళ్ళేగా, నచ్చ చెప్పొచ్చుగా. ఆ మందు తీసుకోండి అమ్మా. పర్లేదు, తీసుకోండి. సీత, ఇది అగ్రహారం ఏం కాదు, ఆసుపత్రి. ముందు నన్ను ఇంటికి తీసుకుపోండి. ఇంటికా? ఆసుపత్రి బిల్లు కట్టాలి, చేతిలో రూపాయి లేదు. నువ్వు విశ్రాంతి తీసుకో, తర్వాత తీసుకెళ్తాను. చెప్పింది గుర్తుందిగా. సీతమ్మ గారిని వాళ్ళ ఇంటికి తీసుకుపోవచ్చు, సరేనా? డాక్టర్, హాస్పిటల్కి బిల్లు కట్టాలి. డబ్బుకి ఎంతగానో ప్రయత్నించాను, పైసా కూడా దొరకలా. అందుకని. అదేం పర్లేదులేండి, హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్తాను. ఓకే బాబుగారు, నేను ఈ ఉపకారం మర్చిపోను. వస్తానండి. మీరు శంకరయ్య గారి బావమరిది కదా? అవునమ్మా. మీరు? మా అమ్మ. ఆయన స్నేహితుడు పద్మనాభం గారు అమ్మాయి సుమతిని మర్చిపోయారా? అలాగా, ఎప్పుడో చిన్నప్పుడు చూశానమ్మా. నమస్కారం. నమస్కారం. మీ ఫ్యామిలీ అంతా నాకు బాగా తెలుసు. సీతమ్మకి ఇప్పుడు ఎట్లా ఉంది? పర్వాలేదు, ఇవాళే డిశ్చార్జ్ చేస్తున్నా. ఇవాళ సరస్వతి నేను అడిగానని చెప్పండి. అలాగేనండి. మంచిది. వస్తాను బాబు. కళ్యాణ్, ఏమిటమ్మా? ఆ శంకరయ్య గారి అమ్మాయి సరస్వతి నా మనసుకు బాగా నచ్చింది బాబు. అయితే ఏమిటి? నా మాట విను. ఈ రోజు ఆ కుటుంబం చితికిపోయింది. అటువంటి వాళ్ళని ఆదుకుంటే ఎంత పుణ్యమో తెలుసట్రా. తెలుసమ్మా, వద్దని చెప్పినా నా పెళ్లి విషయం వదిలిపెట్టవా? అవును బాబు. నేను ఇంతకు ముందే. నువ్వేం చెప్పొద్దు. ఏం చెప్పినా నేను విందల్చుకోలేదు. ఈ సంగతి వాళ్ళ అటో ఇటు తేల్చే. పట్టుదల? అవునరా, సరస్వతి నీకిచ్చి పెళ్లి చేయాలని ఓ నిర్ణయానికి వచ్చాను. అమ్మా, నాకు ఆలోచించడానికి టైం ఇవ్వు. ఇందులో ఆలోచించాల్సిన పనేం లేదు. అది కాదమ్మా. నువ్వు మాట్లాడద్దు. నువ్వేం చెప్తావో తెలుసు. నీకుంటే సాకులు వింటూ కూర్చోడానికి నేను చిన్నపిల్లనేం కాను. ఎన్నాళ్ళు ఇంకా ఒంటరిగా ఉంటావురా? నువ్వు ఆ సరస్సును చేసుకోవాలి. లేదా నా మాట వెళ్ళలేదని నేను పోయిన తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది. అమ్మ బతికుండాలనే ఉద్దేశమే నీకుంటే నువ్వు నా మాట వింటావు.
మీకోసమే నేను వస్తున్నా. నేనే మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నా. ఎందుకండి? మీకు ఇవ్వాల్సిన ఫీజు విషయంగానే త్వరలో తీసుకొచ్చిస్తానండి. దానికేం గానీ ఇప్పుడు మీ అమ్మగారు ఒంట్లో ఎలా ఉంది? పర్వాలేదు, చాలా బెటర్. మీ అమ్మగారు ప్రశాంతంగా ఉండాలంటే ముందు మీరు పెళ్లి చేసుకోవాలి. అది చెప్దామని వచ్చాను. పెళ్ళా? నాకా? నా కుటుంబ స్థితిగతులు మీకు తెలియవు, అందుకే అలా అంటున్నారా? సపోజ్ మీ కుటుంబ స్థితిగతులన్నీ తెలిసిన వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తే? అయ్యో వద్దండి, మా కష్టాలేవో మేము పడుతున్నాం, అనవసరంగా ఇంకొకరికి శ్రమ ఇవ్వను. అదేమిటి, స్వయంగా ముందుకొస్తే శ్రమ ఎందుకు అవుతుంది? అంత పిచ్చి మనుషులు ఇంకా ఉన్నారా? ఆ వ్యక్తిని నేనే అనుకోండి. ఏంటి అది మీరా? అవును, మా అమ్మగారు మిమ్మల్ని గుళ్ళో చూసినప్పుడే మిమ్మల్ని తన కోడల్ని చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ పెళ్లి విషయంలో ఆవిడ అభిప్రాయమే నా అభిప్రాయం. ఎంత నీ లండన్లో చదివొచ్చినా నా దృష్టిలో నన్ను పెళ్లాడే అమ్మాయి మా అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. నా పూజలు అప్పుడే ఫలిస్తాయనుకోలేదు. మా సరస్వతి మీ కోడలవుతుందా? ఇది జరిగే పనేనా? ఏ జరగకూడదా? మీ సరస్వతిని మా అబ్బాయిని ఒకింటి వాళ్ళని చేయాలని మేము నిశ్చయించుకున్నాం. మీ అభిప్రాయం అడగాలని పిలిపించాం. ఏమిటి, మీకు ఇష్టమేనా? మీ ఇంట్లో పిల్లనివ్వడానికి మేం పెట్టి పుట్టి ఉండాలి. కరెక్ట్, నేను అదే చెప్తున్నాను. మీ సరస్వతి మా ఇంటి కోడలు కావాలి అంటే 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టండి, నేను బీరువాళ్ళ 5 లక్షల రూపాయలా? ఈ నవ్వడాన్ని బట్టి అంతకన్నా ఎక్కువ ఇచ్చేట్టున్నాడు. చాలే ఊరుకోండి, మీకెప్పుడు చూసిన డబ్బు గోలు తప్ప మరేమీ లేదు. ఇప్పుడు మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుసు. నా తల తాకట్టు పెట్టినా అంత డబ్బు తేలేను. కానీ ఏమిటి చెప్పండి. సరస్సు వాళ్ళ నాన్న పేరిటున్న ఆస్తి అంతా జప్తు అయిపోయింది. కానీ వాళ్ళ అమ్మ పేరిటున్న ఊటీ బంగ్లా మాత్రం కోర్టులో ఉంది. ఇలా చూడండి, మేము డబ్బు కోసమో బంగ్లా కోసమో మీ సంబంధం అడగా, మీ కుటుంబంతో సంబంధం చేసుకోవాలని ఆస్తి అడిగాం. ఉండు, కేసు మనమే గెలుస్తామా? తప్పకుండా గెలుస్తాం. ఊటీ బంగ్లా ఏమాత్రం పలుకుతుంది? సుమారు 5 లక్షలు పలకొచ్చు. అయితే ఓకే. సుమతి, కళ్యాణ్కి ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేస్తాను. మనం కూడా ఊటీలో సెటిల్ అయిపోవడమే, ఏమంటావు? మీరు ఒప్పుకుంటే అలాగే. ఇదిగో చూడండి, మేము ఊటీలో ఉండిచ్చిన వాళ్ళమే. మా అబ్బాయి కూడా అక్కడ ఉన్న బ్లూ హిల్స్ హాస్పిటల్లోనే డాక్టర్ గా ఉండేవాడు. పెళ్ళైన తర్వాత అందరం అక్కడే ఉందాం. ఉందాం. కేసు ఎప్పుడు పూర్తవుతుంది? వచ్చే 12వ తేదీన జడ్జిమెంట్. దేవుడి దయ వల్ల అన్ని సక్రమంగానే జరుగుతాయి. మా ఆవిడ చెప్పిందంటే ఆ మాటకి ఎదురులేదు. జడ్జిమెంట్ రాగానే ముహూర్తం మీటింగ్ చేద్దాం. సరస్వతి, లేలే, ఏమిటి కన్నీళ్ళు? ఇంకెలా కృతజ్ఞత చెప్పను? ఈ గరిక పువ్వుని గర్భగుడి చేర్చారు. కోరకుండానే వరం ఇచ్చిన దేవుణ్ణి నీ పూజించటం న్యాయం కదా? సరస్సు, ఏమండి, నా బోటి పేదరాలికి ఈ ఇంట్లో స్థానం దొరకడం నిజంగా నా అదృష్టం అండి. నేనెన్ని జన్మలెత్తినా ఈ రుణం తీర్చుకోలేను. సరస్సు, ఏమిటిది చిన్నపిల్ల? నా మాట విను, ఊరుకో. ఏమండి, నన్ను మీరు మొదటిసారి కలుసుకున్నప్పుడు మీ అమ్మగారి తృప్తి కోసమే నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నానన్నారే, అది నిజమా? అందుకే ఏడుస్తున్నావా? అదంతా అబద్ధం. నన్ను నువ్వు అర్థం చేసుకోలా. నాకు నువ్వు నచ్చకపోతే చేసుకుని ఉండేవాడే కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నవ్వా? ఇప్పుడేమంటారండి, నేను చెప్పినట్టు ఈ పెళ్లి జరిగిందా లేదా? నువ్వు చెప్పిందే కాదే, నేను అనుకున్నది కూడా జరిగింది. మీరేమనుకున్నారు? ఊటీ బంగ్లా మన సొంతం కావాలనుకున్నాం కదా, అది వచ్చేస్తుంది. అబ్బా, ఎప్పుడు చూసిన డబ్బుని కలవరిస్తారా? బండి మరి జోరుగా ఉన్నట్టుందే. నేను వెళ్ళి లక్ష్మికి టీసీ పట్టుకొచ్చేస్తా. ఊటీ వెళ్ళిపోవాలి కదా. అవునవును, త్వరగా వెళ్ళి చూసేయండి. మొత్తం సామాన్లన్నీ ఎక్కడొక్కడ పడున్నాయి, అవన్నీ సర్ది పెట్టండి. నేను సరస్సు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి వస్తాం. సరస్సు, సరస్సు.
అబ్బా ఎంత చలిగా ఉందో. మరే రండి. ప్రయాణాది బాగా జరిగిందా? ఆ. నమస్కారం. వీడి బంగ్లా వాచ్మెన్ చాలా ఏళ్ళుగా ఉంటున్నాడు. పేరు పరమశివుడు. పాపం మాటలు రావు. అయ్యో. రేయ్, అలా చూస్తావే, వెళ్ళి పెట్టినవి తీసుకురా. రండి రండి. వియ్యప్రాల్ గారు. ఆ? ఏమిటి? మీరు వియ్యపురాలా? నేను వియ్యప్రాలు మొగుండి. మరి ఊ అంటారే? ఉండు. మీరెవరండి పిలిచారు? నే అమ్మగారినే. అయితే నే కాదు. మీకు ఇల్లు బాగుందా అమ్మా? ఇల్లా ఇది? లంకంత బంగ్లా చూపించి ఇల్లంటే ఎలాగండి? అమ్మమ్మా ఉమ్? నేను మేడ మీద చూసొస్తానమ్మా. వెళ్ళి చూసిరమ్మా. రావదినా, నువ్వు వెళ్ళమ్మా. సరస్వతి వాళ్ళ నాన్నకి ఇటువంటి 5-6 బంగ్లాలు, ఎంతో ఆస్తి ఉండేది. అదంతా దాన ధర్మాలు చేసేశాడు. మిగిలింది ఇది ఒక్కటే. అవన్నీ ఉండుంటే మీ సరస్వతిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేవారే కాదు. అయ్యో, అటువంటి మాటలు అనకండి. ఎవరినైనా సరే డబ్బుతో కలవడం నాకు అలవాట్లేదు. మనిషిని మనిషిగా గౌరవించాలి. అది మా వారికి అలవాట్లేదులేండి. మీ పాటికి మీరు చెప్తుంటే ఆయన చూడండి, ఏ వస్తువు ఎంత ఖరీదు చేస్తున్నారో లెక్కలేస్తున్నారు. సరే సరే, మీరంతా స్నానాలు చేసిరండి. ఆ. టిఫిన్లు రెడీగా ఉన్నాయి. అలాగే. మరో విషయం, ఏంటి? నేను ఇవాళ సాయంత్రమే బయలుదేరతా. ఏ 2 రోజులు ఉండి వెళ్ళొచ్చుగా? సీత అక్కడ ఒక్కతే ఉంది. టిఫిన్ నేను పంపిస్తాను. సుమతి, ఉమ్? ఈ బంగ్లా ఒక 5 లక్షలు పడుతుందా? ఏ కొందామనుందా? వాళ్ళు అమ్మరట. వచ్చారా లేదా డబ్బు డబ్బని కలవరిస్తున్నారే. కూర్చోండి. కూర్చోండి. ఈ సోఫా ఎంత ఉంటుందో? ఏమిటండి మీరు ఎప్పుడు అల్లరే? చెప్పండి.
సరస్సు ఏమైంది? పిచ్చి మొహం, ఏళ్ల తరబడి ఎవరో లేని బంగళా, తుప్పు పట్టిపోయిన పైపు, అందుకే నీళ్ళు రంగులో ఉన్నాయి. బ్లడ్ లేదు, నీ మొహం లేదు, ఊరికే పేలకు. సరే త్వరగా స్నానం కానీ బయటికి వెళ్దాం. ఓకే? ఏమిటి ఇంకా కేవలం స్కూల్ కు టైం అవుతలా? నా టిఫిన్ బాక్స్ ఎక్కడుందమ్మా? డైనింగ్ టేబుల్ మీద ఉందో, తీసుకుని బయలుదేరు. బాగున్నావా? నేను ఇక్కడే ఉన్నాను. కళ్యాణ్ ఉన్నాడా? కళ్యాణ్ 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 అయ్యో సరస్సు, అబ్బా, ఏమైంది? వెల్కమ్ టు ఊటీ. పొరా వేధవా, నాకు నీ బోడి వెల్కమ్. సరస్సు, మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ శరత్ చంద్ర. నమస్తే. వీడు నా క్లాస్మేట్. వీడు నేను ఒకే హాస్పిటల్లో డాక్టర్లం. సిడౌన్ ఐసే. మేడం, నేను డాక్టర్ మాత్రమే కాదు, ఈ వెధవకి ఇక్కడికి మీరు రాకముందు అన్నీ నేనే. కొత్త మనిషిని బెదరగొట్టుకురా. సరస్సు, వెళ్ళి కాఫీ తీసురా. ఒక్క నిమిషం. మై సెలక్షన్. రామ్మా, ఏం కావాలి? ఆయన ఫ్రెండ్ ఎవరో శరత్ గారు అత్తయ్య వచ్చారా? శరత్ వచ్చాడా? చాలా మంచి అబ్బాయి. కళ్యాణ్ వాడు చిన్నప్పటి నుంచి ఒకటిగా మెలిగారు. ఒకరినొకరు విడిచిపెట్టి ఉండేవాళ్లే కాదు. కాఫీ అక్కడ ఉందో, తీసుకెళ్ళివమ్మా. హనీమూన్ అక్కడ అయిపోయిందా లేక ఊటీలోనా? మాకు జీవితాంతం హనీమూనేరా. కాఫీ. షుగర్ ఎక్కువ వేసావా? బైదే బై, మీ ఇద్దరు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? ముందు నువ్వు ఇంటివాడి అయితే ఆ తర్వాత మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటాం కదరా. ఓకే ఓకే ఓకే. హాస్పిటల్కి వస్తున్నావా? లేదురా, నేను చీఫ్ డాక్టర్తో మాట్లాడాను. ఓకే, నేను వస్తాను రా. థ్యాంక్స్ అలాట్. కమ్ అగైన్. మంచిదండి. సరస్సు, సంగీతం ఒక శృతిలో ఒక లయలో కొనసాగాలి. లేయో పగలో వెలుగో నీరో ఏ ఘడి అయినా వెన్నెల రాత్రి జీవన సంగీతం ఒక శృతిలో ఒక లయలో కొనసాగాలి. లేయో పగలో వెలుగో నీరో ఏ ఘడి అయినా వెన్నెల రాత్రి జీవన సంగీతం ఒక శృతిలో ఒక లయలో కొనసాగాలి. పొదలో నీవు నేనుగా మారే ఈ వేళ ఒకటై మేని సగమై వలపు తీరం చేరగరావేళ నందనవనమే నీకు నాకు సొంతం కాదా కడవరకు జీవన సంగీతం
ఒక శృతిలో ఒక లయలో కొనసాగాలి. కలికి బిడియం కోటి కోర్కెలు రేసే ఈ నిమిషం విరహం ఎంత విరహం ఇంత చేరువలోనే చెలి కోసం నూరేళ్ళైన చాలని సౌఖ్యం కౌగిట ఏదో దాగుంది జీవన సంగీతం ఒక శృతిలో ఒక లయలో కొనసాగాలి. హలో డాక్టర్. హలో ఫెర్నాండెస్, హౌ ఆర్ యూ? ఫైన్. ఎన్నాళ్ళైంది కలిసి? నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత ఊళ్ళోనే పోస్టింగ్ వచ్చింది. ఓ అలాగా. ఈవిడ మీట్ మై వైఫ్ సరస్వతి. ఓ నమస్కారం అండి. నమస్తే. బై ద బై మై వైఫ్ మెర్సీ. నమస్కారం. డాక్టర్ మమ్మల్ని మర్చిపోయినట్టున్నా. ఓ అటువంటిదే లేదండి. లేకపోతే పెళ్లికి ఎందుకు పిల్లలా? ఐఎమ్ సారీ, సడన్ గా నిర్ణయించడం చేత ఎవరిని పిలవలేకపోయాను. ఓహో, హనీమూన్ కి వచ్చారనమాట. అదే లేదురా, నాకు ఇప్పుడు ఊటీ హాస్పిటల్లోనే జాబ్ వచ్చింది. ఓ గ్రేట్, ఫ్యాంటాస్టిక్. మెర్సీ, వీళ్ళకి పెళ్ళయి మొదటిసారిగా మన ఇంటికి గెస్ట్లుగా వచ్చారు. మంచి పార్టీ ఇద్దాం. చూడు, ఈ బొమ్మలన్నీ నువ్వే వేసుకోవాలి. నన్ను వేయమంటే ఎలా? లేదులే, ఈ ఒక్కసారికి వేసి పెట్టు. ఒకసారి అయితే పర్లేదు. ఫోన్ చూడు. హలో, ఎవరు? అన్నయ్య. వదినా, అన్నయ్య పిలుస్తున్నాడు. వస్తున్నా. హలో. హలో సరసు, మేడ మీద బెడ్రూమ్ లో బీరువా మీద ఫైల్ ఒకటి మర్చిపోయాను. అవును, అక్కడే వార్డు బ్యాంక్ పంపాను, ఇచ్చి పంపు. సరేనండి. సాయంత్రం రెడీగా ఉండు, సినిమాకి వెళ్దాం. సెక్స్ పిక్చర్. పొండి. నాకు ఇవాళ నైట్ డ్యూటీ వేశారు. ఎందుకు అడుగుతావులే? సెక్స్ పిక్చర్ చూసొచ్చి నైట్ డ్యూటీ హాస్పిటల్నా? ఎంత బుద్ధిమంతులు. ఏం చేయను, ఎగ్గొడితే ఊరుకోరే. ఈవినింగ్ త్వరగా రండి. ఇక ఫోన్ పెట్టేమంటారా? జాగ్రత్తగా తీసుకెళ్ళివు. నేను వెళ్ళొస్తానమ్మా. మంచిది. అర్థమైందా? నాకెప్పుడో అర్థమైంది. సరస్వతిని వాళ్ళొచ్చి తీసుకెళ్ళకపోతే దాని సీమంత ఖర్చులన్నీ మనమే పెట్టుకోవాలని మీ బాధ, అంతే కదా? అవును. ఆ ఖర్చులన్నీ మనం ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు అరుస్తారు? లక్ష్మి, నీకు మరెక్కడా చోటు దొరకలేదా? వెళ్ళి నీ రూమ్ లో రాసుకో. ఓ అత్తయ్య. ఏమిటమ్మా? మీరే అత్తయ్య? కాదు, నే మావని. మరెందుకు అంటారు? నువ్వెవరిని పిలిచావమ్మా? నేనా మాయా? అత్తయ్యనే పిలిచాను. ఇదే నే కాదు. ఏమిటమ్మా? ఆయన ఇప్పుడే ఫోన్ చేశారు అత్తయ్య. సాయంత్రం ఇద్దరం సినిమాకి వెళ్దాం అన్నారు. వెళ్ళిరమ్మంటారా? తప్పకుండా వెళ్ళిరామ్మా. అత్తయ్య. ఏమిటి? ఏం లేదు. చెప్పు. ఈ ఫోటో ఎవరిది? ఇది ఎక్కడ దొరికింది? మా బెడ్రూమ్ లో దొరికింది. ఈ అమ్మాయి ఎవరత్తయ్య? ఈ అమ్మాయి ఎవరు? మాతో
పాటు చదువుకున్న అమ్మాయి. మనతో పాటు చదువుకోవడం ఏంటి? మనతో పాటు చదువుకోలేదా? మన అబ్బాయితో చదువుకున్న అమ్మాయి. చదవడం మాత్రమే కదమ్మా, వాడితో పాటు తిరిగి 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 డ్రామాల్లో యాక్ట్ చేసింది. డ్రామాల్లో. డ్రామాలోనా? ఇప్పుడు చూడలేదే. అవునమ్మా, డ్రామాల్లో యాక్ట్ చేసింది. చూడమ్మా, ఆ అమ్మాయి పిలుస్తుంది, వెళ్ళి ఏమిటో కనుక్కో. వెళ్ళి 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 వెళ్ళి. నేనున్నాను గనక సర్దుకున్నాను, లేకపోతే పాత కథంతా చెప్పి ఆ అమ్మాయి బుర్ర చెడగొట్టి నా బుర్ర చెడగొట్టి ఈ కుటుంబాన్ని పెద్ద రొంపిలో దింపేవాళ్ళు. అది నిజం. ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగితే బాగుండదు. సరసు డార్లింగ్, మా చీఫ్ ఇవాళే కొత్తగా ఈ కారు తీసుకున్నారు. మనం సినిమాకి వెళ్తాం అనగానే వెంటనే కారు తీసుకెళ్ళమన్నారు. చాలా మంచి మనిషి. సరసు, మనం కూడా తొందరలో ఇటువంటి కారు ఒకటి కొనుక్కున్నావా? ఏమంటావు? ఏమిటి మాట్లాడదే? ఏమీ లేదండి. మా నాన్న ఏమైనా అన్నారా? లేదు. నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. నేను ఇంతవరకు మీ దగ్గర ఏది దాయలేదు, కానీ మీరే నా దగ్గర విషయం దాచారు. నేనా? నేనేం దాచాను? ఈ ఫోటో ఎవరిది? ఏమండి, ఈవిడెవరో తెలుసుకుందామని అలా అన్నాను. నేను అడగడం తప్పైతే నాతో మీరేం చెప్పొద్దు. పదండి, సినిమాకి వెళ్దాం. ఐఎమ్ సారీ సరసు, ఈ విషయం నేను నీతో చెప్పకపోవటం నా తప్పే. ఈ ఫోటో నీ కంటపడిన తర్వాత నా గతం నీకు చెప్పి తీరాలి. సరసు, నేను లండన్లో చదువుకుంటున్నప్పుడు రోజు ఒకే హోటల్లో భోంచేసేవాడిని. అక్కడే ఈవిని మొదటిసారి కలిశాను. ఈ అమ్మాయి పేరు లిజా. ఆమె కన్నవాళ్ళు చిన్నప్పుడే పోయారు. అయిన వాళ్ళంటూ ఎవరూ లేరు. అనుకోకుండా కలిసిన మా తొలి కలయికలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నాం. నాకంతవరకు ఏ ఆడపిల్లతోనూ పరిచయం కూడా లేదు. ఎందుకో తెలియదు, ఆ ఘడి నుంచి లిజాను చూడకుండా ఉండలేకపోయాను. తను అంతే, అనుక్షణం నా కోసం ఎదురు చూసేది.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. వావ్, సింప్లీ సూపర్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్. షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ లిసా. ఐ లవ్ యూ. లిసా, వాట్స్ రాంగ్ విత్ యూ? నాకెందుకో భయంగా ఉంది. వై? మా జాతి. జాతి మొత్తాలు ఏమిటి ఈ రోజుల్లో? చూడు, నా మీద నీకు నమ్మకం లేదా? డోంట్ వరీ. జాతి లేకపోయినా మనిషి బ్రతకచ్చు, ప్రేమ లేకపోతే మాత్రం బ్రతకలేడు. అది మన సిద్ధాంతం. కానీ నేను అనాథని. నన్ను చేసుకోవడానికి మీ ఇంట్లో ఒప్పుకోరేమో. ఆ విషయం నాకు వదిలిపెట్టు. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. కమాన్, లెట్ us సెలబ్రేట్ యువర్ బర్త్డే. ఓకే? ఓకే. Newly sprung in June, oh my love, like a melody that sweetly plays in tune. ప్రణయ రాగమై నన్ను చేరావు, వలపులోని తీయదనం చూచావు. నవమల్లిక రావే, నా కోరిక నీవే, ఓ ప్రియా, ఓ నా ప్రియా. ప్రణయ రాగమై నన్ను చేరావే, వలపులోని తీయదనం చూచావే. నన్ను చేరవచ్చింది అభిసారిక, ఏలింగిలో వెలుగు ఈ తారక. నాలోని రాగాలు నీ కోసమే చెలి, చెలి నీ కోసమే. Oh my love, like a red, red rose that's newly sprung in June. Oh my love, like the melody that sweetly plays in నా కావ్యలోకాన కాదంబరి, సంగీత రాజ్యాన నీలాంబరి. ఏ ఋతువులోనైన మధుమాసమే చెలి, చెలి నీ కౌగిలి. ప్రణయ రాగమై నన్ను చేరావి, వలపులోని తీయదనం చూచావి. నవమల్లిక రావే, నా కోరిక నీవే, ఓ ప్రియా, ఓ నా ప్రియా. ప్రణయ రాగమై నన్ను చేరావే, వలపులోని తీయదనం చూకావే. హాయ్ రవి, ఈ మారుతి ఇప్పుడు కొన్నారా? కనకతీగల ఎంటర్ప్రైజెస్ లో నేను సభ్యునిగా. కనకతీగల ఎంటర్ప్రైజెస్ లోనా? అరే, నాకు ఈ స్కూటర్ వాళ్ళ స్కీమ్ లోనే తగిలిందిరా. వాహనాలు కావాలంటే మీకు ఒక మంచి స్కీమ్ ఉంది. మీ డబ్బుకు భద్రత కలుగచేయగల కనకతీగల చిట్ ఫండ్స్ లో నేడే చేరండి. మోహన్ అండ్ మోహన్ ఫైనాన్స్ లో డిపాజిట్ చేయండి.
కనకతిగల ఎంటర్ప్రైజెస్ స్కీమ్ లో సభ్యత్వం పొంది వాహన యోగం పొందండి. వైద్య లిజా, ఎప్పుడైనా నువ్వు ఊటీ వస్తే నా థిక్కెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ శరత్ని తప్పకుండా మీట్ అవ్వాలి. వెరీ నైస్ గై. అది అలా ఉంచండి. మన మ్యారేజ్ ఇక్కడ లేక మీ ఊళ్ళోనా? యాజ్ యు లైక్. ఆ ఘడి కోసం నేను ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి? నీ బ్రతుకంతా ఎదురు చూడాల్సి రావచ్చు. ఏ ఎదురు చూడలేవా? వై నాట్? బ్రతికుండగానే కాదు, నేను కళ్ళు మూసిన తర్వాత కూడా మీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. ఓకే, ఆ తృప్తి చాలు. మెడిసిన్ చదవటం ముగించుకొని నేను ఇండియా వచ్చేసేటప్పుడు లిజాని ఒంటరిగా వదిలి రాలేకపోయాను. అయినా తప్పనిసరైంది. అదే మా చివరి కలయిక అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. స్వదేశానికి వచ్చి మా అమ్మా నాన్నలు ఒప్పించి తనని పిలిపిస్తానని వాగ్దానం చేసి ఇంటికి తిరిగి వచ్చాను. లిజా క్రిస్టియన్ కావటం వల్ల మా వాళ్ళు పెళ్లి ఒప్పుకోమన్నారు. ఆ అమ్మాయిని మరవలేకపోయాను. ఆ తర్వాత నేను రాసిన ఉత్తరాలన్నీ రిటర్న్ అయ్యాయి. లండన్లో ఉన్న నా ఫ్రెండ్స్ కి ఆవిడ గురించి రాయమని లెటర్ రాశాను. వాళ్ళు తెలియదన్నారు. ఆ విచారంతోనే నాకు పెళ్ళే వద్దన్నాను. అయినా మా అమ్మ ఆనందం కోసమే నీ మెళ్ళ తాళి కట్టాను. నన్ను క్షమించండి. లేదు సరసు, నువ్వే నన్ను క్షమించాలి. ఈ సంగతి నేను మొదట్లోనే నీతో చెబుదాం అనుకున్నాను. నువ్వు అపార్థం చేసుకుంటే మన దాంపత్య జీవితం సుఖంగా ఉండదని నీతో చెప్పలేదు. కానీ ఏ రోజు నిన్ను నా దాన్ని చేసుకున్నానో ఆనాడే నేను అమ్మాయిని మర్చిపోయాను. నన్ను నమ్ముతావా? మనస్ఫూర్తిగా నమ్ముతానండి. లక్ష్మి, పొద్దుపోయింది, ఇంకా పడుకోలేదే? ఈ బొమ్మ వేయడం ఇంకా పూర్తి కాలేదు వదినా. నీ వేసి పెడతాను, నువ్వు పడుకో. రేపు ఉదయాన్ని స్కూల్లో చూపించాలి. నీ వేసి పెడతానగా, వెళ్ళి పడుకో. థ్యాంక్స్ వదినా.
ఏమిటే ఏంటి ఇంత అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావు? సరస్వతి సరసు 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 ఏమిటమ్మా ఏమిటమ్మా ఇక్కడికి వచ్చి పడుకున్నా? లేవు తల్లి లే. సరస్వతి చేష్టలో నాకేం అర్థం కావడం లేదండి. ఏమైంది ఇప్పుడు? రాత్రి ఉన్నట్టుంటే మరి చెట్టు కింద ఎందుకు పడుకుంది? డైలీ బెడ్రూమ్ లో పడుకుంటున్నాం కదా, కొంచెం వెరైటీగా ఉంటుందని వెళ్ళి పడుకుందేమో. ఆహా ఏడ్చినట్టే ఉంది. కళ్యాణ్ వచ్చినట్టున్నాడు. చూడన్నయ్య ఏమిటమ్మది? వదిన బొమ్మ వేసిస్తానని పిచ్చి గీతలు గీసింది. సరే సరే, మీ వదిన కేకలేసి అందంగా వేసిమ్మంటాను, సరేనా? పో. సరసు ఎవరు వచ్చినట్టుంది? నిన్న మనందరినీ వదిలి సినిమాకు వెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇటువంటిది ఏదో జరుగుతుందని. సుమతి, ఒకవేళ వాళ్ళు వెళ్ళింది ఆ బాపత్ సినిమా ఏమో. ఏ బాపతు? ఆ బాపతు. మీకు 24 గంటలు అదే గోళ. అది కదే పిశాచాల సినిమా ఉంటుందేమో అని. ప్లేటు మార్చకండి. సరస్సుకి నిద్దట్లో లేచి నడిచే జబ్బుందేమో అనుకుంటున్నా. అమ్మా కాఫీ. అదేది? నిద్రపోతుందమ్మా, లైట్ గా ఫీవర్ వచ్చింది. నిన్న మేము సినిమా చూసి వచ్చేటప్పుడు ఏం లేదు, ఇప్పుడేమో సడన్ గా. ఏమిటారా కడుపుతో ఉన్న అమ్మాయిని అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వెంట పెట్టుకుపోయి ఊరేగి రావడం ఏం బాగోలేదు. ఏం పర్లేదమ్మా, ఒక ఇంజక్షన్ ఇస్తే దొరుకుతుంది. అబ్బా అది కాదు, నిన్న రాత్రి గాలికి తలుపులన్నీ టపటపా కొట్టుకుంటున్నాయి. నేను లేచి కిటికీ తలుపులు వేద్దామని వెళ్ళాను. సరసు అమ్మా సరసు 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 ఏమైంది తల్లి? సరసు అయ్యో రే కళ్యాణ్, చాలా ప్రమాదరా. అమ్మాయిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కళ్యాణ్, నేను హాస్పిటల్ నుంచి వచ్చే వరకు సరస్సుకు స్పృహ రాలేదు. ఇప్పుడు ఎలా ఉంది బాబు? స్పృహలోకి వచ్చిందా? లేదమ్మా, సరస్సుకి. ఏమిటి బాబు చెప్పు. సరస్సుకి అబార్షన్ అయిందమ్మా. ఎంత పని జరిగింది? జరిగిన దానికి బాధపడే ప్రయోజనం ఏంటి? కాస్త రెస్ట్ తీసుకుంటే అన్ని సర్దుకుంటాయి. భయపడాల్సిన పనే లేదని నాన్న కూడా చెప్పు. సరే బాబు, నీకు భోజనం తీసుకుని కాసేపు ఆగొస్తాను. అదేం అక్కర్లేదమ్మా, నాకు తినాలనిపించడం లేదు. అవసరమైతే నేను ఫోన్ చేస్తా. మిస్టర్ కళ్యాణ్. ఎస్ డాక్టర్. ఫీవర్ కొంచెం కూడా తగ్గల. ఇంజెక్షన్ రిపీట్ చేయాలి. డోంట్ వరీ, షీ విల్ బి ఆల్ రైట్. ఎలా ఉందనేగా అడుగుతున్నాడు. ఎరా అదేనా అడుగుతున్నా? బానే ఉంది, పర్వాలేదు పర్వాలేదు, బానే ఉంది. ఎందుకు అడుగుతున్నావు? 6 నెలలు కాదు, 2 నెలలు అలా అయిపోయి. ఓహో, 6 రోజుల నుంచి సరస్సు ఇంట్లో లేదంటారా? దిగులు పడక, ఇంకో 2-3 రోజుల్లో వచ్చేస్తా. వీడి బుర్రకెక్కే లోపు మనకి మాట పడిపోయినా ఆశ్చర్యపడక్కర్లే. నిన్ను కాదు చాలు, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. శరత్, సరస్సును మనం అడ్మిట్ చేసి వాటికి 1 వారం అయింది. ఫీవర్ కొంచెమైనా తగ్గలేదు. మన శక్తి మేరకు ప్రయత్నిస్తున్నా జ్వరం ఎందుకు తగ్గలేదంటావు? డోంట్ వరీ,
నీ మిస్సెస్ కేసు అంత ప్రమాదకరంగా ఉందని నేను అనుకున్నాను. ఏ కాంప్లికేషన్ లేకపోతే బ్లీడింగ్ అయిన ఎందుకు తగ్గదు? దిగులు పడకరా, నేను వెళ్ళి టెస్ట్ రిపోర్ట్ చూస్తాను. అవసరం అయితే వేలూరు హాస్పిటల్కి పంపుదాం. నువ్వు ధైర్యంగా ఉంటు. సిస్టర్, ఇప్పుడు ఎలా ఉంది? ఫీవర్ ఇంకా తగ్గలేదు. ఐసీ. టెస్ట్ రిపోర్ట్లన్నీ ఎక్కడ? చీఫ్ డాక్టర్ రూమ్ లో ఉన్నాయి. తీసుకెళ్ళిన రూమ్ లో పెట్టు. ఎస్ డాక్టర్.
డాక్టర్, ఇదో కాంప్లికేటెడ్ కేసే. పోస్ట్ మార్టం రిపోర్టును బట్టి చూస్తే ఇది హత్యేమోనని అనుమానంగా ఉంది. ఇన్స్పెక్టర్, డాక్టర్ శరత్ గొప్పింటి కూరాడని చెప్పాను కదా. రిపోర్టులో నేను చూశాను. బట్ ఇది ఆత్మహత్య అనుకోవటానికి ఏ ఆస్కారం నాకు కనపడటం లేదు. ఒకవేళ ఇది ఆత్మహత్య అని అనుకుందాం డాక్టర్, అతని ఒంటి మీద గాయాలు ఎలా అవుతాయి? నాకు ఏం అర్థం కావట్లేదు. అవును డాక్టర్, కళ్యాణ్ ఎక్కడ? వైఫ్ రూమ్ లో ఉన్నాడు, రమ్మని కబురు చేశాను. ఊరుకో సరసు. డాక్టర్, మిమ్మల్ని చీఫ్ పిలుస్తున్నారు. జస్ట్ మినిట్, ఇప్పుడు వస్తాను. ఏదైనా ఉన్నా ఈ కేసులో ఇక్కడ స్టాఫ్ ని మాత్రమే కాదు, డాక్టర్ కళ్యాణ్ ని ఆయన వైఫ్ ని మళ్ళీ మేము కొన్ని ప్రశ్నలు అడగాలి. మిస్టర్ కళ్యాణ్, మీ వైఫ్ కి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదండి. కళ్యాణ్, పోలీసులు మీ ఆవిడని ఇంకా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. అలాగే డాక్టర్, కానీ ఈ రోజు ఆవిడని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటేనే. అవసరం అయితే మీ ఇంటికే వస్తాం. ఓకే ఇన్స్పెక్టర్. సరే, మీ ఆవిడని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. ఉదయం లోపలికి తీసుకెళ్ళమ్మా, మెల్లగా, జాగ్రత్త. ఏరా కళ్యాణ్, డాక్టర్ గారు ఏమన్నారా? రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు, మందులు రాసిచ్చారు. కుదురుగా చెప్పరా, నీలో నువ్వు కొనుక్కుంటే ఎలా? అదేనమ్మా, కొన్నాళ్ళు రెస్ట్ ఇస్తే తగ్గిపోతుందని చెప్పారు. అమ్మాయికి రెస్ట్ కావాలి అంటే 10 రోజుల పాటు అమ్మాయిని పుట్టింటికి పంపించేస్తే పోలా? ఎంతసేపు మీ గొడవేనా? అది ఎక్కడే ఉంటుంది, నాకెవరని చెప్పొద్దు. అదేమిటి, వాడు ఎందుకు అలా చికాకు పడిపోతున్నాడు? నువ్వు చెప్పొచ్చు కదా. అసలు నా ఉద్దేశం ఏంటంటే, తెలుసునే, వాడు స్వయంగా డాక్టర్. ఇలాంటి స్థితిలో భార్యను ఎక్కడుంచాలో వాడికి బాగా తెలుసు. వాడు మీలాంటి వాడు కాదు. ఏమే ఏంటి ఈ బుద్ధి ఏమిటో నాకు తెలియదు. నాకేంటే చెప్పేస్తా. చెప్పొద్దు. వదినా, ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది? నువ్వు ఇంట్లో లేకపోతే నాకు పొద్దే పోలేదు వదినా. నేను నీకు బోర్ కొడుతున్నానా? అబ్బే అదే లేదమ్మా. పాపం అన్నయ్య కూడా నువ్వు లేనన్నాళ్ళు ఒంటరితనం ఫీల్ అయ్యాడు. సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నీ తర్వాత వస్తాను. వింటేనే బాధగా ఉంది. శరత్కి ఎవరైనా విరోధులు ఉన్నారంటావా? నాకు తెలిసినంత వరకు వాడెవరితో విరోధం పెట్టుకోలేదు. పోలీసులు ఏమంటున్నారు?
హత్య ఉంటుందేమోనని అనుమానిస్తున్నారు. పేపర్లో వాళ్ళంతా ఆత్మహత్యనే రాస్తున్నారు. ఏమో ఫెర్నాండస్, నాకు మనశ్శాంతి లేదు. నా వైఫ్ కి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే శరత్ చనిపోయాడు. ఆ రోజు నా వైఫ్ అటెండ్ అయిన నర్సుని అడిగితే శరత్ ఆఖరిసారి చూసింది నా వైఫ్ రూమ్ లోనేనని రిపోర్ట్ చేసింది. అప్పుడు నువ్వు ఎక్కడున్నా? నేను రెస్ట్ రూమ్ లో ఉన్నప్పుడే ఈ ఘోరం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. ఏం చేయగలం? ఇట్స్ ఆఫ్ బ్యాడ్ లక్. అది సరే, నీ వైఫ్ కి ఇప్పుడు ఎలా ఉంది? నాట్ బ్యాడ్. సరసు, ఎక్కడికమ్మా బయలుదేరావు? సుమతి, సుమతి, ఏమిటండి? సరస్వతి ఎక్కడికి వెళ్తుందో నీతో చెప్పింది ఏమిటో? లేదే. ఏ ఎక్కడికి వెళ్తున్నావు అడిగాను. బదులు చెప్పకుండా కోపంగా చూస్తూ వెళ్ళింది. పొద్దు పోవడం లేదేమో, బోరు కొట్టుంటుంది. అలా కాస్త గాలి పీల్చురావడానికి వెళ్ళి ఉంటుంది. ఏమే, ఓ పెద్ద మనిషి మామగారినే కదా ఇక్కడ కూర్చున్నాడు, ఓ మాట చెప్తే తప్ప? అత్తమామలకు చెప్పాలని రూల్ ఏమైనా ఉందా? అబ్బాయితో చెప్పే వెళ్ళుంటుంది. చచ్చా, మరీ ఏంటో నా మాట అంటే గడ్డి పడకన్నా హీనమైపోయింది. ఎందుకు అపార్థం చేసుకుంటారు? పాపం ఆ అమ్మాయికి అసలే ఆరోగ్యం బాగలేదు. ఆ అబార్షన్ అయిన దగ్గర నుంచి మనసులో ఎంత ఏడుస్తుందో ఏమో. నువ్వు ఆ అమ్మాయికి వత్తాసుగా మాట్లాడుతున్నావా? ఎందుకు మాట్లాడవే? గుళ్ళో కలుసుకుని అందంగా ఉంటుంది, భయభక్తులున్న అమ్మాయి అలాంటిది ఇలాంటిదని చెప్పి కదా మమ్మల్ని రొంపులోకి దింపావు. అంతగా నీకు ఇష్టమైతే నేను ఎత్తు ఎక్కించుకో. చాలా ఆపండి. పోనీ కదా అని ఊరుకుంటుంటే కొంపలంటుకుపోయినట్టు ఊరికి గింజుకుంటున్నారే. కళ్యాణ్, ఏమిటమ్మా? అపార్థం చేసుకో. సరస్సుకి ఎక్కువగా చదివిస్తున్నావు ఇవ్వరా? ఏమిటమ్మా అనేది? వచ్చిన కొత్తల్లో ఎంతో వినయంగా ఉండేది, ఇప్పుడు ఎవరిని లెక్క చేయడం లేదురా. లెక్క చేయటం లేదా? అవునరా, దాని పాటికి అది చెప్పా పెట్టకుండా బయటికి పోవడం రావడం చూసే వాళ్ళకి అసహ్యంగా ఉండదా? బయటికి వెళ్తానని మాతో చెప్పలేదు, పో నీతో చెప్పిందా? చెప్పలేదే. విన్నావా? నేను ఎప్పుడు చెప్పరా? అంతా వీడిచించండి. కొంచెం అర్థమయ్యేట్లు చెప్పండి. మీ నాన్న ఇక్కడే కూర్చున్నారు. ఎక్కడికమ్మా అని అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయింది. సాయంకాలం వరకు ఇంటికి రాకపోతే ఏమిటి దాని ఉద్దేశం? ఏదైనా అడిగామనుకో గుడ్డు చూస్తుంది. పెళ్ళాం కదా అని నెత్తినెక్కించుకుంటే తర్వాత దించడం చాలా కష్టం. మా మాట ఎలా ఉన్నా రేపు నీ పరువు గంగలో కలిసిపోతుంది. ఆవిడ గారిని కాస్త హద్దులో ఉంచు. ఏరా, నువ్వు మనిషివేనా? నేను ఆ అమ్మాయిని హద్దుల్లో ఉంచమన్నానే గానీ కొట్టి చంపమనలేదు. అమ్మా, నువ్వింత పశువులా ప్రవర్తిస్తావని తెలుసుంటే నీతో అసలు ఏదో చెప్పుండేదానే కాదు. అసలు నేను ఎందుకు కొట్టా? మీరా ఆడదాన్ని కొట్టినవాడు మగాడే కాదు. సరసు, ఏమైందమ్మా నీకు? ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? సరే సరే రామ్మా, భోంచెద్దు కాని నువ్వు రారా. సారీ డియర్, నన్ను క్షమించండి.
క్షమించడం అలా వచ్చు. నువ్వు మీతో చెప్పకుండా వెళ్ళిపోవడం నా తప్పే. అవును, ఏమిటి కొత్త వేషం? వేషం ఏం కాదు, మోడర్న్ గా ఉంటే నీకిష్టమని. కామాన్ ఫోన్ చేద్దాం. నువ్వు వెళ్ళి ముంచి, నాకు అవసరం లేదు. నీకు అవసరం లేకపోతే నాకు అవసరం లేదు. అన్నిటికీ పంతమేనా? నన్ను కొంచెం ఒంటరిగా వదిలిపెడతావా ప్లీజ్? ఒంటరిగా వదిలి వెళ్ళడానికా నేను వచ్చింది? కమాన్, నా మీద కోపంతో భోజనం వద్దన్నారు. అట్లీస్ట్ ఇవైనా తినండి. ఏమిటది? మీకెంతో ఇష్టమని నేనే పట్టుకొచ్చాను. సరస్వతి ఉన్నట్టుండి ఎందుకలా మారిపోయింది? అదేనండి నాకు అర్థం కాల. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి గుళ్ళు గోపురాలు తిరిగేది. అటువంటిది బాబుడి హెయిర్ చేయించుకుని గౌనోడు తొడుక్కొని ఇంగ్లీష్ డాన్స్ చేస్తోంది. ఒకవేళ అమ్మాయి బుర్ర చెడిందేమో. అశుభం పలకండి. మీ బుర్రలకు మంచి ఆలోచనే రాదా? ఏంటి పైకి వెళ్ళిపోతావా? ఓహో, మీ ఊరికి వెళ్ళిపోతావా? బాలేవాడివే. ఈ బాధల్లో నువ్వు కూడా వదిలిపెట్టిపోతే ఇక్కడ మాకెవరున్నారు? ఏమిటి ఇక్కడ ఉండడానికి భయం? ఇవన్నీ చూస్తుంటే భయం వస్తుందా? నేనుండగా భయం ఏంటయ్యా? ఓహో, వరండాలో పడుకో, లేకపోతే మేడ మీద వెళ్ళి పడుకో. మరి ఇంకేమిటి? తాళి కట్టొస్తావా? సరస్సుకి దయ్యం పట్టిందా? చస్తుంటే మరింత భయపడతావే. దయ్యం పట్టిందా అనుకో, ఎలా వదిలించుకోగలవు? ఓహో, నీకు తెలిసిన భూత వైద్యుని పిలిపించి దయ్యాన్ని వదిలించేద్దాం అంటావా? కళ్యాణ్, ఒకసారి వెళ్ళారా?
ఏమిటమ్మా? ఏమీ లేదురా, మన సరస్వతికి దెయ్యం పట్టిందేమోనని అనుమానంగా ఉంది. దయ్యమా? ఈ రోజుల్లోనా? ఎవరైనా ఉంటే నవ్వుతారమ్మా. లేదురా, ఆ అమ్మాయి వాలకం చూస్తే దెయ్యం పట్టినట్టే ఉంది. నువ్వు ఒప్పుకుంటే గ్రహశాంతి జరిపిద్దాం. నాకు అలాంటి నమ్మకాలేం లేవు. మీకుంటే కాదన్ను, మీ ఇష్టం. వాడి మాటలకే మనం ప్రయత్నిస్తే తప్పేమిటి? నువ్వు వెళ్ళి భూతవైద్యుని తీసుకురా. వెళ్ళరా. రండి.
పరమశివా, దీన్ని మూత తెరవకుండా ఎట్లో వదిలిపెట్టిరా. పరమశివ, జాగ్రత్త, మూత తీస్తే ప్రమాదం అట.
డాక్టర్ కళ్యాణ్ని ఎంక్వైరీ చేశారా? చేశాం సార్. విధి మనల్ని ఎలా పరీక్షిస్తుందో చూసారా? పాపం ఆ పరమశివుడు అర్ధాంతరంగా పోయాడు. ఎరా కళ్యాణ్, పరమశివుడు ఎలా పోయాడు తెలిసిందా? చెట్టేదో పడిపోవటం వల్ల పోయేట. ఏవేవో అనవసర ప్రశ్నలతో చంపారు. ఆ కేసు పూర్తయ్యేంత వరకు వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మనం స్టేషన్కి రావాలని కూడా చెప్పారు. అది ఎప్పుడు పూర్తవుతుందో. వాడు అప్పుడే ఊరెళ్ళిపోతాన్నాడు. మనం వాడిని పంపించుంటే వాడికి దిక్కులేని చావొచ్చేది కాదు, మనకి పాపం ఉండేది కాదు. ఈ బంగ్లాని ఎన్నో ఏళ్లుగా కనిపెట్టుకున్నాడు. బంగారం లాంటి మనిషి. మంచి వాళ్ళ నా దేవుడు ఈ లోకంలో ఎక్కువ రోజులు ఉండనివ్వడండి. ఏం చేస్తాం? హలో డాక్టర్, ఎక్కడా కనబడడం లేదే? నేనెక్కడికి వెళ్ళటం లేదు. సరస్సుకు ఒంట్లో బాగాలేకపోవటం వల్ల హాస్పిటల్ కూడా సరిగ్గా వెళ్ళలేకపోతున్నాను. నాతో ఎవరో తగ్గిపోయిందన్నారే. ఇట్స్ ఆల్ రైట్. అది సరే, ఎందుకు ఫోన్ చేశావు? మన క్లబ్ లో ఓ పార్టీ అరేంజ్ చేశాను. పార్టీ అంటే ఏం లేదు, ఓ చిన్న గెట్ టుగెదర్. దానికి లిమిటెడ్ ఫ్రెండ్స్ ని పిలిచాను. మిస్ కాకుండా నీ వైఫ్ తో రావాలి. సారీ ఫెర్నాండస్, ఇప్పుడున్న స్థితిలో నేను పార్టీకి రాలేను. మరోలా భావించవు కదూ? ఏం చెప్పినా వదలను. ఓహో, ఫోన్ లో పిలిచాను, కోపం వస్తే మీ ఇంటికి వచ్చి లాక్కుపోతాను. నీ వైఫ్ కూడా ఫోన్ చేసి చెప్పాను, అప్పుడే నువ్వు బయటకు వెళ్ళావని చెప్పారు. నేను ప్రయత్నిస్తాను. ఓకే, తప్పకుండా రావాలి. ఓకే. Quality time, leave everything else behind. It's quality time for one and all. Whoa, 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 whoa. Quality time. Quality time. Quality time. There's a lot of surprises for you. Many happy returns of the day. It's quality time. Quality time. సుగంధ కుసుమం హృదయం పరాగభరితం మా స్నేహం కౌగిలి మాలోకం మానురాగం ఒక వరమే సుగంధ కుసుమం హృదయం పరాగభరితం మా స్నేహం. అనంత సాగర సంగీతంల సరాగమాడిన ఆవేశం అనంత సాగర సంగీతంల సరాగమాడిన ఆవేశం మనసున మనసై పగలు
రాత్రి మనసున మనసై పగలు రాత్రి ఊసులాడిన నిమిషం నేను తాను నేను భేదమెరుగని ఆ సమయం సుగంధ కుసుమం ఆ హృదయం పరాగభరితం మా స్నేహం ఉషోదయంలో తుషారమల్లే హరించిపోతిని ఆ తరుణం ఉషోదయంలో తుషారమల్లే హరించిపోతిని ఆ తరుణం ఆ ఒక క్షణమే జీవితమంతా ఆ ఒక క్షణమే జీవితమంతా దాచుకోనా తుది వరకు ఇలలో కలలో కలలో ఇలలో నీవే నీవే నా తోడు సుగంధ కుసుమం ఆ హృదయం పరాగభరితం మా స్నేహం కౌగిలి మాలోకం మానురాగం ఒక వరమే సుగంధ కుసుమం ఆ హృదయం పరాగభరితం మా స్నేహం ఏమిటా పిచ్చి చూపులు ఒళ్ళు పొగరెక్కిందా నిన్న పార్టీకి ఎవరమన్నారు నిన్ను వదలరా పిల్లని కళ్యాణ్ వదిలా ఇప్పుడు ఏం జరిగింది ఏం జరగాలి ఇంకేం జరగాలని అడుగుతున్నా నాకు తెలియకుండా పార్టీకి వచ్చింది నా కళ్ళ ముందే తాగి తొందరలాడింది నా పరుగు పోయింది నిన్ను సరస్వతి అసలు నీ మనసులో ఏముంది చెప్పు చూసారా ఆ కళ్ళేమిట్రా పిచ్చి దానికి పిచ్చి పట్టింది నాన్న రే ముందు నువ్వు వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చి వాళ్ళ అమ్మని మాని పిలిపించు తాడు పెట్టి తేలికి పారేస్తాను కళ్యాణ్ అమ్మా ఏనాటికైనా ఈ అమ్మని క్షమిస్తావా ఏమిటమ్మా నువ్వు అనేది పెళ్ళంటేనే విరక్తితో ఉన్నవాడివి నేనే నిన్ను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించాను మీరిద్దరూ చిలకా కోరికలా ఉంటారనుకున్నాను నీ బతుక్కిలా గ్రహణం పడుతుందనుకోలేదు నన్ను క్షమించు బాబు అలా మాట్లాడకమ్మా క్షమించాను అలా మాట్లాడుతామా కళ్యాణ్ హాయ్ ఏమిటేదో సీరియస్ గా ఉన్నా పార్టీకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అవునులే లండన్ రిటర్న్ డాక్టర్ కదా
స్నేహితుడి భార్యని గౌరవించలేని రాస్కెల్. ఇటువంటివెన్నో భరించాం. అదేమిటమ్మా అని అడిగితే సమాధానం చెప్పదు. అయినా ఎందుకు రభసని నీ వరకు రాకుండా ప్రయత్నించాం. ఇక మా వల్ల కాదనుకున్న తర్వాతే నీ కబురు చేశాం. ఇప్పుడు అది ఎక్కడుంది? పైనుందనుకుంటా. సీత, ఇప్పటికైనా తల్లిగా నువ్వు చెబితే వింటుందేమో చూద్దాం. నువ్వు వెళ్ళి మంచి చెడు చెప్పు. అది వినకపోతే రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. సరసు, నువ్వు ప్రశాంతంగా ఉన్నానని రాశావు. ఇప్పుడు ఏమిటిదంతా? ఇంత గొప్పవాళ్ళింట్లో సంబంధం దొరకడం ఒక రకంగా మన అదృష్టం అనుకున్నాను. ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా? ఏమ్మా, నాతో చెప్పమ్మా. మాట్లాడివే. ఆ అబ్బాయి నిన్ను ప్రేమగా చూసుకోవడం లేదా? లేదు అత్తమామలు ఏమన్నా అన్నారా? ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఒక మాటమ్మా, నువ్వు సుఖంగా ఉండడమే నాకు ముఖ్యం. నువ్వు బాగుంటే ఏ కాశీకో రామేశ్వరానికో వెళ్ళిపోతాను. నా బిడ్డ ఏ రోజైనా పుట్టింటి గౌరవాన్ని మెట్టినింట్లో కాపాడుతుందనే నా నమ్మకం. అది వమ్ము చేస్తావా? సరసు, ఈ అవసాన దశలో ఏడ్చేందుకు కూడా ఈ అమ్మకు ఓపిక లేదు. నన్నెందుకులా ఏడిపిస్తున్నావు? చెప్పమ్మా, చెప్పు. ఏమిటే ఏమిటి? ఏమడినా సమాధానం చెప్పడం లేదు. నీకేదైనా దెయ్యం పట్టిందా? నేను బతికుండడం ఇష్టం లేదా? నోరు పడిపోయిందా? చెప్పు, చెప్పవే, చెప్తావా? సరస్వతి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో డాక్టర్లకే తెలియటం లేదు. అయినా ప్రయత్నిస్తున్నాం. అవును కళ్యాణ్, డాక్టర్లు ఏమంటున్నారు? శరీరానికి సంబంధించింది కాదు కనుక ఎవరైనా ఫేమస్ సైకియాట్రిస్ట్ ని సంప్రదించమంటున్నారు. ఏమో బాబు, గలగలా నవ్వుతూ తుళ్ళుతుండే పిల్ల ఇవాళ దెయ్యం పట్టిన దానిలా ఉంది. దాని తలరాతికి దాన్ని వదిలేయకండి. అయినా నాకు నమ్మకం ఉంది. ఎప్పటికైనా దేవుడు అనేవాడు ఉంటే దానికో దారి చూపించకపోడు. మిస్టర్ కళ్యాణ్, ఎస్, మీ మిసెస్ ని బయట కూర్చోమనండి. నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే డాక్టర్. సరసు, 2 minutes ఇక్కడ కూర్చో. నేను డాక్టర్తో మాట్లాడొస్తాను. బీ సీటెడ్ మిస్టర్ కళ్యాణ్. రిపోర్ట్స్ ను బట్టి ఈవిడ బ్రెయిన్ లో ఏ లోపమూ లేదు. షీఈస్ పర్ఫెక్ట్లీ ఓకే. బట్ మీ దాంపత్యంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. అలా ఉంటే మీ చేతిలోనే ఉంది ఈ కేసు పరిష్కారం. డాక్టర్, నన్ను అపార్థం చేసుకోకండి. మీ ఇద్దరిలో మీ బెడ్రూమ్ లో ఈ మధ్య అభిప్రాయ భేదాలు రావడం గానీ ఏదైనా గొడవలు గానీ? ఏమీ జరగలేదు డాక్టర్. ఆవిడ ప్రవర్తనలోనే కొన్ని మార్పులు వచ్చాయి. షీఈస్ టోటలీ చేంజ్డ్. ఓహో, ఆవిడ మనసు బాధపడేటట్టు మానసికంగా దెబ్బతీసేటట్టు నడుచుకున్నారా? ఇప్పటి వరకు అటువంటిదేం లేదు డాక్టర్. పోనీ మీరు ఆవిడికి చెప్పని రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నా లవ్ అఫేర్ ఒకటి మాత్రం నేను చెప్పలేదు. బట్ కొద్ది రోజుల క్రితమే చెప్పవలసిన అవసరం వచ్చింది. అప్పుడు అది చెప్పేశాను. ఐసి, ఒకవేళ ఆ అమ్మాయిలో వచ్చిన మార్పుకి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఎనీవే, ఓసారి ఆ అమ్మాయితో మాట్లాడితే గానీ కేసు అర్థం కాదు. యు కాల్ హర్. ఎస్ డాక్టర్. గోవిందా గోవిందా గోవిందా. వాడిని డాక్టర్ చదివించాను, నా డబ్బు పోయింది. సరస్వతి ఎందుకు వచ్చింది? వాడికి మనశ్శాంతి పోయింది. అబ్బాయి వస్తున్నాడు, కొంచెం ఆపుతారా? డాక్టర్ గారు ఏమన్నారు బాబు? సరస్వతికి జబ్బేమీ లేదని చెప్తున్నారు. అన్ని నార్మల్ గా ఉన్నాయట. నార్మల్ గానా? ఏమిటా మూర్ఖత్వం? ఇప్పుడు వచ్చింది, వచ్చి రాగానే బయటికి వెళ్ళిపోయింది. దాని ఇష్టం వచ్చినప్పుడు రావడం పోవడం. ఈ కంపెనీ ఎవరికి మనశ్శాంతి లేదు. ఛే! ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో?
సరసు నువ్వు ఎప్పుడు వస్తావని కలలకంటున్నాను. ఎందుకు? పార్టీ నుంచి నేను కళ్యాణ్ లాక్కుపోయాడుగా, లాక్కెళ్తే మళ్ళీ నిన్ను బయటకు పంపించాలనుకున్నాను. ఫార్గెట్ ఇట్. మనం సరదాగా ఏదైనా మాట్లాడుకుందాం. నాకేం మాటలు రావడం లేదు. ఇప్పటికైనా నువ్వు వచ్చావంటే నమ్మలేకపోతున్నాను. కారణం? వాడికి మన విషయం అర్థమైపోయిందిగా. అందుకేగా నేనే వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు ఇలా నా తోడుగా ఉంటే నాకు బతికే స్వర్గం. నా వైఫ్ మెర్సీ ఉందే, అదో పిచ్చి కేసు. మనిషికి అందం లేదు, కల్చర్ లేదు, 10 మందిలో తిరిగే మేనస్ లేదు. నీ మీద కోరికతోనే నేను ఆ పార్టీ అరేంజ్ చేశాను, కేవలం మన ఇద్దరం కలవడం కోసమే. ఫెర్నాండస్, నువ్వు పిలిచినా పిలవకపోయినా నేను వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఏదైనా కొత్త చోటికి వెళ్దామా? ఎక్కడికి? ఎప్పుడు వెళ్ళని చోటికి. ఓకే, లెట్స్ గో. కమ్ ఆన్. నేను ఇవాళ ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతుణ్ణి. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలనిపించడం లేదు. నా కోరిక అదేగా. ఎప్పటికీ నిన్నెక్కడి నుంచి వెళ్ళనివ్వను.
దాని సంగతి ఏమిటో ఇప్పుడు తేల్చేస్తాను. He is crazy about roller skates. She goes crazy over double takes. He is crazy about dizzy spins. And I go crazy just watching him, you bet. He is crazy about me. As crazy as we're about. Ghostbox, the sing thing. Ghostbox, the sing thing. Ghostbox, Ghostbox. He is crazy about speeding. I go crazy about his riding. He is crazy about his mobile waist. And I go crazy just keeping pace, you bet. He is crazy about me. As crazy as we're about. Go spot the sing thing. Go spot the zing thing. Go spot. Go spot. Stop it! నువ్వు నాకు కావాలి.
చేయకండి. మీకు దండం పెడతాను, నన్ను కొట్టకండి. నన్ను కొట్టకండి. నేను సరస్సును కాను. యువర్ లిసా. లండన్ నుంచి వచ్చేప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు? వెంటనే నన్ను పిలిపిస్తానన్నావు. ఒంటరిగా నేను అక్కడ ఉండలేక బయలుదేరాను. నీకోసం వెతుక్కుంటూ ఊటీ వచ్చాను. డాక్టర్ కళ్యాణ్ గారిని చూడాలి. ఆయన ఇప్పుడు ఇక్కడ లేరండి, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ట్రాన్స్ఫరా? అవునండి. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? తెలియదండి. ఆయన ఫ్రెండ్ డాక్టర్ శరత్. ఆయన బయటికి వెళ్ళారు. ఇప్పుడే వచ్చేస్తారు, మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి. అదిగో వచ్చేసారు. ఆయనేనండి డాక్టర్ శరత్ గారు. కళ్యాణ్ గారి కోసం ఎవరో వచ్చారండి. హలో హలో, ఐఎమ్ శరత్. డాక్టర్ కళ్యాణ్ ఇప్పుడు మద్రాసులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన లిసా. నేను లండన్ నుంచి వస్తున్నాను. గ్లాడ్ టు మీట్ యు. ఏం పని మీద వచ్చారు? నేను కళ్యాణ్ గారిని వెంటనే మీట్ అవ్వాలండి. హాయ్ ఫెర్నాండెస్. హాయ్ శరత్. ఈ అమ్మాయి ఎవరు? షీఈ్ లిజా ఫ్రమ్ లండన్. డాక్టర్ కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్. ఓహో ఐ సే. ఐఎమ్ ఫెర్నాండెస్, జార్జ్ ఫెర్నాండెస్. హలో. అవునరా, మీరు ఎక్కడ దిగారు? ఏదైనా హోటల్ చూసుకోవాలి. హోటల్లో ఎందుకు ఉండడం? మనకు తెలిసిన బంగ్లా ఉందిగా, ఆ వాచ్మెన్ పరమశివుడికి చెప్తే అన్ని ఏర్పాట్లు చూస్తాడు. థ్యాంక్ యూ సార్. యూర్ వెల్కమ్. నేను మీ ఊరొస్తే, నేను క్రిస్టియన్ గనుక మీ వాళ్ళు రానివ్వరని, నిన్ను ఊటీకే పిలిపిస్తానని, అంతవరకు నన్ను అక్కడే ఉండమని, నాకు కావలసిన ఏర్పాట్లు తను చూస్తానని శరత్ నాతో చెప్పాడు. ఏం పరమశివ, బాగున్నావా? ఏమిటిదంతా? కొంచెం నీట్గా ఉంచొచ్చుగా. చూడు, ఈవిడ పేరు లిజా. ఈవిడ ఇక్కడే ఉంటుంది. ఈవిడకి ఏమేం కావాలో కనిపెట్టుకుని చూసుకో. నేను తర్వాత వస్తాను, తీసుకెళ్ళు. నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్.
ఆ పాపాత్ములందరినీ చంపే వరకు నా పగ చల్లారలేదు. నా ఫ్రెండ్స్ ఇంత దుర్మార్గులు అనుకోలేదు. ఐఎమ్ సారీ లిజా. ఇది మన పైన పగబట్టింది లిజా. లిజా, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించావా? అవును. అది నిజమైతే నాకు మాటివు. చెప్పు. నా భార్య సరస్వతి ఎంతో అమాయకురాలు, నన్నే దైవంగా భావిస్తుంది. ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టి నువ్వు తప్పుకో. కళ్యాణ్, ప్లీజ్. నీ ఆత్మశాంతి కోసం నేనేం చేయాలో అన్నీ చేస్తాను. ప్లీజ్ ఆవిడ వదిలిపెట్టు. లిజా. స్టిల్ ఐ లవ్ యూ.